బలంగా కొట్టాలంటే ముందు మౌనంగా ఉండాలి. ఎందుకంటే పార్థ, అస్త్రం కంటే ముందు మనసు స్థిరంగా ఉండాలి. ప్రతి అవమానం వెంటనే సమాధానం అడగదు. కొన్నిటికి విజయం సరిపోతుంది. మాటలతో గెలిచే యుద్ధాలు చిన్నవి, చరిత్ర మార్చేది మాత్రం మౌనమే. కొన్ని రోజులు కనిపించకుండా ఉండు, అవే నీ ఎదుగుదల రోజులుగా మారతాయి. నీ శబ్దం తగ్గినప్పుడు నీ లోపలి శక్తి మేలుకుంటుంది. నిన్ను కించపరిచిన వారిని కాదు పార్థ, నీ లక్ష్యాన్ని గమనించు. కోపం వెంటనే సంతృప్తి ఇస్తుందేమో, కానీ ఓర్పు శాశ్వత విజయం ఇస్తుంది. నీ విలువని అందరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. కాలమే అన్నిటికీ సమాధానం ఇస్తుంది. కృష్ణుడు ఎప్పుడూ తొందరపడలేదు, కానీ సరైన సమయాన్ని మాత్రం తప్పలేదు. నువ్వు నిశ్శబ్దంగా పనిచేస్తే నీ భవిష్యత్తు పెద్ద శబ్దం చేస్తుంది. ప్రపంచం నిన్ను ఆపాలని చూస్తుంది, కానీ నీ ధర్మం నిన్ను నడిపిస్తుంది. ఓటమిలా కనిపించేదే కొన్నిసార్లు మహావ్యూహం అవుతుంది. ఎదురు మాటలు కాదు, ఎదురు ఫలితాలే గుర్తుండిపోతాయి. నీ దృష్టి చెదరనివ్వకు, అదే నీ నిజమైన అస్త్రం. సరైన సమయం రాగానే నీ పని నీ పేరును ప్రకటిస్తుంది. ఒకసారి దెబ్బ కొట్టాలంటే అది నీ జీవితం మారేలా ఉండాలి. కృష్ణుడు మీ వెనక నా వెనక ఉన్నాడు. నీవు నీ ధర్మం వదలకపోతే చాలు. ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి.